హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. తెలుగులో ఇంకా కాసేపు మాట్లాడనివ్వు. ఇంకా కాసేపు అనే పదం గురించి ఇంగ్లీష్‌లో కరెక్ట్‌గా ఎలా చెప్పాలి? లెట్ హర్ టు స్పీక్ అంటున్నారా? మీరు గ్రామర్ తప్పు చేస్తున్నారని మీకు తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూస్తే లెట్ సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ ఇంకా కాసేపు అనే పదం గురించి పూర్తిగా క్లియర్ అవుతుంది. లెట్ అంటే ఎవరికైనా ఏదైనా చేయడానికి, అంటే అనుమతి ఇవ్వడము, లేదా అడ్డుకోకుండా వదిలేయడము, లేదా చేయనివ్వడం. ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే వాళ్ళని చేయనివ్వాలి, లేదా వాళ్ళకి ఎలాంటి అడ్డు చెప్పకూడదు, లేదా వాళ్ళకి అనుమతి ఇవ్వాలి. అలాంటి సందర్భాలలో లెట్ ఉపయోగిస్తాము. మనం రోజువారీ జీవితంలో ఎవరికైనా నువ్వు చేయొచ్చు, ఇంకా కాసేపు చేయనివ్వు అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్‌లో లెట్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. ముందు సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కిడ్స్‌తో మాట్లాడేటప్పుడు, అలాగే సాధారణ డైలీ లైఫ్ సిట్యుయేషన్స్‌లో వినిపించే సహజమైన స్పోకెన్ ఇంగ్లీష్ వర్డ్. కాబట్టి ఇన్ఫార్మల్ మరియు ఎవ్రీడే కన్వర్జేషన్స్‌లో పర్మిషన్స్ లేదా అలయన్స్ చెప్పాలంటే లెట్ ఉపయోగిస్తాము. ఎక్కువగా ఎవరితో ఉపయోగిస్తాము? ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కిడ్స్‌తో మాట్లాడేటప్పుడు మరియు డైలీ లైఫ్ సిట్యుయేషన్స్‌లో ఉపయోగిస్తాము. అవి ఎలాంటి వాక్యాలు ఉంటాయనేది తర్వాత చూద్దాము. ఆమెను ఇంకా కాసేపు మాట్లాడనివ్వు. వాళ్ళని ఇంకా కాసేపు ఉండనివ్వు. అతనిని ఇంకా కాసేపు ఆడుకోనివ్వు. ఆమెను ఇంకా కాసేపు డ్రైవ్ చేయనివ్వు. అంటే నడపనివ్వు. పిల్లలను ఇంకా కాసేపు బయట ఆడనివ్వు. దయచేసి అతనిని ఇంకా కాసేపు మాట్లాడనివ్వండి. ఆమెను ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వు. వాళ్ళని ఇంకా కాసేపు ఎదురు చూడనివ్వు. అతనిని ఇంకొంచెం ఎక్కువ సేపు ప్రయత్నించనివ్వు. ఈ విధంగా సెంటెన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని ప్రాక్టీస్ సెంటెన్సెస్ అన్నీ కలిపి ఎలా ఫార్మ్ చేయాలి, ఎలా చెప్పాలి అని చెప్పేసి క్లియర్‌గా చెప్తాను. ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. ఎందుకంటే మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి? స్టెప్ 1లో ఎవరు? ఎవరు అంటే ఆమెనా? అతనువా? వాళ్ళా? నన్నా? ఈ విధంగా వచ్చినప్పుడు హర్, హిమ్, దెమ్, మీ ఈ విధంగా ఉపయోగించాలి. ఎవరు? ఏం చేయాలి? ఎంతసేపు చేయాలనేది చెప్పాలి. ఇక్కడ ఏం చేయాలి అంటే వర్బ్ బేస్ ఫార్మ్‌లో ఉంటుంది. స్పీక్ అంటే మాట్లాడటం, ప్లే అంటే ఆడటం, స్టే అంటే ఉండటం, రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోవడం. ఈ విధంగా వర్బ్స్ అనేది రాయాలన్నమాట. ఏం చేయాలి అనే స్టెప్‌లో వర్బ్స్ రాయాలి. ఇంకా కాసేపు అంటే ఫర్ ఎ వైల్ లేదా ఏ లిటిల్ లాంగర్ ఈ విధంగా ఉపయోగించాలి. 3 స్టెప్స్‌లో ఉంటాయన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? లెట్ సెంటెన్స్ స్ట్రక్చర్. లెట్ పర్సన్ వర్బ్ బేస్ ఫార్మ్‌లో ఉంటుంది. ఫర్ ఎ వైల్ ఈ విధంగా. ఇది ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోండి. లెట్ హర్ స్పీక్ ఫర్ ఎ వైల్. లెట్ మరియు ఫర్ ఎ వైల్ అనేది కామన్‌గా ఉంటుంది ప్రతి సెంటెన్స్‌లో. చేంజ్ అయ్యేది ఏంటిది? పర్సన్ వర్బ్. లెట్ హర్ స్పీక్ ఫర్ ఎ వైల్. ఆమెను కాసేపు మాట్లాడనివ్వండి. లెట్ అంటే అనుమతించు. హర్ అంటే ఆమె. స్పీక్ అంటే మాట్లాడడం. ఫర్ ఎ వైల్ ఇంకా కాసేపు. అంటే ఆమె మాట్లాడుతుంది. ఇంకొంచెం ఆమెని మాట్లాడనివ్వు. అలాగే కంటిన్యూ చేయనివ్వు. ఇంకా కాసేపు అని చెప్పినప్పుడు లెట్ హర్ స్పీక్ ఫర్ ఎ వైల్ అని ఉపయోగిస్తాము. వెరీ కామన్ మిస్టేక్స్. చాలామంది కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది స్టూడెంట్స్ ఇలా అంటారు. లెట్ హర్ టు స్పీక్. లెట్ హిమ్ ప్లేస్. ఇవి ఎందుకు రాంగ్? లెట్ తర్వాత వర్బ్ బేస్ ఫార్మ్‌లో ఉండాలని చెప్పుకున్నాం గదా! బేస్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు టు, ఎస్, ఈడీ రావు. ఇక్కడ లెట్ హర్ టు స్పీక్. టు వచ్చింది. కాబట్టి రాంగ్. లెట్ హిమ్ ప్లేస్. ఎస్ ఎక్స్‌ట్రా వచ్చింది. కాబట్టి ఇది కూడా రాంగ్. కరెక్ట్ ఏ విధంగా ఉంటుంది? లెట్ హర్ స్పీక్ అంటే ఆమెను మాట్లాడనివ్వండి. లెట్ హర్ స్పీక్. లెట్ పర్సన్ వర్బ్. ఫర్ ఎ వైల్ అంటే ఇంకా సేపు, ఇంకా కొంచెం సేపు. ఇక్కడ మనం ఫర్ ఎ వైల్ ఉపయోగించలేదు. కాబట్టి ఆమెను మాట్లాడనివ్వండి అని చెప్పాము. ఆమెను ఇంకా కాసేపు మాట్లాడనివ్వండి అని చెప్పినప్పుడు మాత్రమే ఫర్ ఎ వైల్ ఉపయోగించాలి. లెట్ హిమ్ ప్లే. అతన్ని ఆడనివ్వండి. అతన్ని ఇంకా కాసేపు ఆడనివ్వండి. లెట్ హిమ్ ప్లే ఫర్ ఎ వైల్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ రాంగ్ సెంటెన్సెస్. లెట్ హర్ టు టాక్. లెట్ హిమ్ ప్లేడ్. లెట్ దెమ్ స్టేస్. టు, ఈడీఎస్ ఇవి రావు. కాబట్టి రాంగ్ సెంటెన్సెస్. లెట్ హర్ టాక్. లెట్ హిమ్ ప్లే. లెట్ దెమ్ స్టే. ఈ విధంగా కరెక్ట్ సెంటెన్స్ ఫార్మ్ చేయాలి. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు లేదా ఆఫీస్‌లో ఏ విధంగా ఉపయోగించాలి? దయచేసి అనే పదాన్ని యాడ్ చేయాలి. స్ట్రక్చర్ ప్లీజ్. ప్లీజ్ అని ఎక్స్‌ట్రా యాడ్ చేయాలి. మిగతాదంతా సేమ్ ఉంటుంది స్ట్రక్చర్. లెట్ పర్సన్
వర్బ్ ఫర్ ఎ వైల్. ప్లీజ్ అనేది ఒకటి ఎక్స్‌ట్రా ఉంటుంది. ప్లీజ్ అంటే దయచేసి, దయచేసి అతన్ని కాసేపు మాట్లాడనివ్వండి. ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్ ఫర్ ఎ వైల్. ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్ ఫర్ ఎ వైల్. దయచేసి అతన్ని కాసేపు మాట్లాడనివ్వండి. ప్రాక్టీస్ సెంటెన్సెస్. ఇప్పుడు స్ట్రక్చర్ తెలుసుకున్నారు గదా! సెంటెన్సెస్ ఎలా ఫార్మ్ చేయాలని తెలుసుకున్నారు గదా! ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు గూడా చెప్పండి. ఆమెను ఇంకా కాసేపు మాట్లాడనివ్వు. ఆమెను ఇంకా కాసేపు మాట్లాడనివ్వు. ఇంకా కాసేపు అంటే ఫర్ ఎ వైల్. మాట్లాడటం స్పీక్. ఆమెను కాబట్టి లెట్ హర్. లెట్ హర్ స్పీక్ ఫర్ ఎ వైల్. పిల్లలను ఇంకా కాసేపు ఆడనివ్వు. ఇంకా కాసేపు అంటే ఫర్ ఎ వైల్. ఆడటం ప్లే. పిల్లలు అంటే చిల్డ్రన్. చిల్డ్రన్స్ అనకూడదు. చిల్డ్రన్ అనే అనాలి. చిల్డ్రన్ అంటేనే పిల్లలు. లెట్ ద చిల్డ్రన్ ప్లే ఫర్ ఎ వైల్. పిల్లలను ఇంకా కాసేపు ఆడనివ్వు. అతనిని ఇంకొంచెం సేపు ప్రయత్నించనివ్వు. లెట్ హిమ్ ట్రై ఏ లిటిల్ లాంగర్. ఇంకొంచెం సేపు. ఏ లిటిల్ లాంగర్. పిల్లలను ఇంకా కాసేపు గేమ్స్ ఆడనివ్వు. లెట్ ది చిల్డ్రన్ ప్లే గేమ్స్ ఫర్ ఎ వైల్. లెట్ ద చిల్డ్రన్ ప్లే ఫర్ ఎ వైల్ అంటేనేమో ఆడుకోనివ్వు. గేమ్స్ అంటే ఆటలు ఆడుకోనివ్వు అని. వాళ్ళని ఇంకా కాసేపు ఉండనివ్వు. ఉండడం అంటే స్టే. ఉండు అని. లెట్ దెమ్ స్టే ఎంతసేపు? ఇంకా కాసేపు. ఫర్ ఎ వైల్. అతనిని ఇంకా కాసేపు ఆడుకోనివ్వు. లెట్ హిమ్ ప్లే ఫర్ ఎ వైల్. ఆడుకోవడం ప్లే. లెట్ హిమ్ ప్లే ఫర్ ఎ వైల్. ఆమెను ఇంకా కాసేపు డ్రైవ్ చేయనివ్వు. అంటే నడపనివ్వు. లెట్ హర్ డ్రైవ్ ఫర్ ఎ వైల్. ఏం డ్రైవ్ చేయడము? కార్. కార్ మెన్షన్ చేయాలంటే లెట్ హర్ డ్రైవ్ ఏ కార్ ఫర్ ఎ వైల్. ఆమెను ఇంకా కాసేపు కారు నడపనివ్వు అని చెప్పాలి. పిల్లలను ఇంకా కాసేపు బయట ఆడనివ్వు. బయట అంటే ఔట్ సైడ్. ఆడటము ప్లే. ప్లే ఔట్ సైడ్. లెట్ ద చిల్డ్రన్ ప్లే ఔట్ సైడ్ ఫర్ ఎ వైల్. లెట్ ద చిల్డ్రన్ ప్లే ఔట్ సైడ్ ఫర్ ఎ వైల్. దయచేసి అతనిని ఇంకా కాసేపు మాట్లాడనివ్వండి. మాట్లాడడం అంటే స్పీక్. ఎంతసేపు? ఇంకా కాసేపు. ఫర్ ఎ వైల్. దయచేసి అని అన్నాం. అంటే ఇది ఆఫీస్‌లో గాని, పెద్దవాళ్ళతో గాని మాట్లాడుతున్నామని అర్థం చేసుకోవాలి. దయచేసి ప్లీజ్ అని మెన్షన్ చేస్తాం కదా! ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్ ఫర్ ఎ వైల్. ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్ ఫర్ ఎ వైల్. ఇది రెస్పెక్ట్ ఇవ్వడం అన్నమాట. ఆమెను ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వు. లెట్ హర్ రెస్ట్ ఫర్ ఎ వైల్. ఆమెను ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వు. లెట్ హర్ రెస్ట్ ఫర్ ఎ వైల్. వాళ్ళని ఇంకా కాసేపు ఎదురు చూడనివ్వు. ఎదురు చూడడం అంటే వెయిట్ చేయడము. లెట్ దెమ్ వెయిట్ ఫర్ ఎ వైల్. లెట్ దెమ్ వెయిట్ ఫర్ ఎ వైల్. వాళ్ళని ఇంకా కాసేపు ఎదురు చూడనివ్వు. అంటే వెయిట్ చేస్తున్నారు కాబట్టి వెయిట్ అని ఉపయోగించాము. అతనిని ఇంకొంచెం ఎక్కువసేపు ప్రయత్నించనివ్వు. ఇంకొంచెం ఎక్కువసేపు అన్నాము. కాబట్టి ఏ లిటిల్ లాంగర్. లెట్ హిమ్ ట్రై ఏ లిటిల్ లాంగర్. అతనిని ఇంకొంచెం ఎక్కువసేపు ప్రయత్నించనివ్వు. నన్ను ఇంకా కాసేపు వివరించనివ్వు. నన్ను ఇంకా కాసేపు వివరించనివ్వు. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఫర్ ఎ వైల్. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఫర్ ఎ వైల్. వివరించడం అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఆమెను ఇంకా కాసేపు చదవనివ్వు. ఆమెను ఇంకా కాసేపు చదవనివ్వు. లెట్ హర్ రీడ్ ఫర్ ఎ వైల్. లెట్ హర్ రీడ్ ఫర్ ఎ వైల్. రీడ్ అంటే చదవటం, చదువు అని. అతనిని ఇంకా కాసేపు పని చెయ్యనివ్వు. అతనిని ఇంకా కాసేపు పని చెయ్యనివ్వు. లెట్ హిమ్ వర్క్ ఫర్ ఎ వైల్. లెట్ హిమ్ వర్క్ ఫర్ ఎ వైల్. పని అంటే వర్క్. వర్క్, రీడ్, ఎక్స్‌ప్లెయిన్ ఇవన్నీ వర్బ్స్ అన్నమాట. మీ ఇంతకుముందు చెప్పాను గదా! ఎవరు, ఏం చేయటం, ఎంతసేపు చేయటం అనే 3 స్టెప్స్ ఉంటాయని చెప్పాను గదా! అందులో హర్, రీడ్, ఫర్ ఎ వైల్ ఇవే 3 స్టెప్స్. వాళ్ళని ఇంకా కాసేపు మాట్లాడనివ్వు. మాట్లాడటం అంటే టాక్. లెట్ దెమ్ టాక్ ఫర్ ఎ వైల్. వాళ్ళని ఇంకా కాసేపు మాట్లాడనివ్వు. ఆమెను ఇంకా కాసేపు ప్రయత్నించనివ్వు. ఆమెను ఇంకా కాసేపు ప్రయత్నించనివ్వు. లెట్ హర్ ట్రై ఫర్ ఎ వైల్. లెట్ హర్ ట్రై ఫర్ ఎ వైల్. అతనిని ఇంకా కాసేపు నేర్చుకోనివ్వు. నేర్చుకోవడం అంటే లెర్న్. లెర్నింగ్ అంటే నేర్చుకోవడము. లెట్ హిమ్ లెర్న్ ఫర్ ఎ వైల్. అతనిని ఇంకా కాసేపు నేర్చుకోనివ్వు. పిల్లలను ఇంకా కాసేపు టీవీ చూడనివ్వు. చూడటం అంటే వాచ్. పిల్లలను ఇంకా కాసేపు టీవీ చూడనివ్వు. లెట్ ద చిల్డ్రన్ వాచ్ టీవీ ఫర్ ఎ వైల్. లెట్ ద చిల్డ్రన్ వాచ్ టీవీ ఫర్ ఎ వైల్. ఆమెను ఇంకా కాసేపు నిద్రపోనివ్వు. ఆమెను ఇంకా కాసేపు నిద్రపోనివ్వు. లెట్ హర్ స్లీప్. ఆమెను నిద్రపోనివ్వు. ఎంతసేపు? ఇంకా కాసేపు. ఫర్ ఎ వైల్. అతనిని ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వు.
లెట్ హిమ్ రెస్ట్ ఫర్ ఎ వైల్. లెట్ హిమ్ రెస్ట్ ఫర్ ఎ వైల్. వాళ్ళని ఇంకా కాసేపు కూర్చోనివ్వు. వాళ్ళని ఇంకా కాసేపు కూర్చోనివ్వు. లెట్ దెమ్ సిట్ ఫర్ ఎ వైల్. లెట్ దెమ్ సిట్ ఫర్ ఎ వైల్. ఆమెను ఇంకొంచెం ఎక్కువసేపు ఆలోచించనివ్వు. ఇంకొంచెం ఎక్కువసేపు అన్నాం కాబట్టి ఏ లిటిల్ లాంగర్. లెట్ హర్ థింక్. థింక్ అంటే ఆలోచించటము. ఏ లిటిల్ లాంగర్. అతనిని ఇంకా కాసేపు మాట్లాడనివ్వు. అతనిని ఇంకా కాసేపు మాట్లాడనివ్వు. లెట్ హిమ్ స్పీక్ ఫర్ ఎ వైల్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ 1, 2 రిపీట్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఒకసారి ఆమెను, ఒకసారి అతనిని, ఒకసారి నన్ను ఈ విధంగా పర్సన్‌ని చేంజ్ చేసి చెప్తున్నాను. వాళ్ళని ఇంకా కాసేపు ప్రయత్నించనివ్వు. లెట్ దెమ్ ట్రై ఫర్ ఎ వైల్. లెట్ దెమ్ ట్రై ఫర్ ఎ వైల్. వాళ్ళని ఇంకా కాసేపు ప్రయత్నించనివ్వు. ఆమెను ఇంకా కాసేపు వంట చేయనివ్వు. లెట్ హర్ కుక్ ఫర్ ఎ వైల్. లెట్ హర్ కుక్ ఫర్ ఎ వైల్. అతనిని ఇంకా కాసేపు డ్రైవ్ చేయనివ్వు. అతనిని ఇంకా కాసేపు నడపనివ్వు అని చెప్పాలంటే లెట్ హిమ్ డ్రైవ్ ఫర్ ఎ వైల్. లెట్ హిమ్ డ్రైవ్ ఫర్ ఎ వైల్. ఫర్ ఎ వైల్ అని ఉపయోగించకుండా కూడా లెట్ హిమ్ డ్రైవ్. అతనిని డ్రైవ్ చేయనివ్వు. ఏదైనా సరే వేరే వాళ్ళని అది చెయ్యనివ్వు. తిననివ్వు, మాట్లాడనివ్వు, స్నానం చేయనివ్వు, పరిగెత్తనివ్వు, రాయనివ్వు, ఇలా ప్రతి దానికి వచ్చినప్పుడు లెట్ హిమ్. లెట్ హిమ్. అతడు అయితే లెట్ హిమ్. లెట్ హిమ్ తర్వాత వర్బ్ ఏం చేయాలి? రాయడం అయితేనే లెట్ హిమ్ రైట్. తినడం అంటే లెట్ హిమ్ ఈట్. ఈ విధంగా వర్బ్ రాయాలి, పర్సన్ రాయాలి, లెట్ రాయాలి అంతే. ఎంతసేపు అని చెప్పాలంటే ఫర్ ఎ వైల్. ఇంకొంచెం ఎక్కువసేపు అంటే ఏ లిటిల్ లాంగర్ అంతే. చాలా సింపుల్ ఉంటుంది. చాలా ఈజీ ఉంటుంది. నేర్చుకోండి. నాతో పాటు రిపీట్ చేస్తున్నారు కదా! రిపీట్ చేయకపోతే మళ్ళొకసారి రిపీట్ చేయండి. ఈ లెసన్ మీకు క్లారిటీ ఇచ్చిందని అనుకుంటే డైలీ ప్రాక్టీస్ చేయండి. వీడియోని రిపీట్ చేసి చూడండి. రిపీట్ చేసి చూడండి. పాయింట్స్ రాసుకోండి. నెక్స్ట్ లెసన్‌లో ఇంకా ఎంత టైమ్ అనే పదం గురించి ఈ వాక్యాన్ని ఎలా ఫార్మ్ చేయాలి? స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? వర్బ్స్ ఏముంటాయని చెప్పేసి క్లియర్‌గా తెలుసుకుందాం. కాబట్టి ఈ విధంగా చెప్పడం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ మరియు హైప్ కూడా చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.